Hi, welcome to KFM Maths tutorial. Today we will discuss about 10th class mathematics, the chapter statistics, the third question of 13.2 exercise. The following data gives the distribution of total monthly household expenditure of 200 families of a village. Find the model monthly expenditure of the following families. Also, find the mean మంత్లీ ఎక్స్పెండిచర్. మనల్ని మోడల్ మంత్లీ ఎక్స్పెండిచర్ కనుక్కోమంటున్నాడు. మోడల్ మంత్లీ ఎక్స్పెండిచర్ అంటే మోడ్ కనుక్కోవడమే, అంతే, ఇంకేం లేదు. ఆ తర్వాత మీన్ కూడా కనుక్కోమని చెప్తున్నాడు. మీన్ మంత్లీ ఎక్స్పెండిచర్, ఫైండ్ ద మీన్ మంత్లీ ఎక్స్పెండిచర్. ఇక్కడ చూడండి, సొల్యూషన్ లో చేసేటటువంటి టేబుల్ లాగానే లెక్క ఇచ్చేస్తున్నాడు. కాబట్టి మళ్ళీ మనం దీన్ని ఒక టేబుల్ లాగా వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. లెక్కలోనే ఈ టేబుల్ ఇచ్చేసాడు కాబట్టి ఇదే టేబుల్ ని మనం సొల్యూషన్ కి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఫస్ట్ కాలంలో క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నాయి, సెకండ్ కాలంలో ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి కదా. ఈ ఫ్రీక్వెన్సీస్ లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని తీసుకోండి. ఈ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదంటే ఇది 40. దీన్ని ఏమంటారంటే F1 అనుకోండి. ఈ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ యొక్క క్లాస్ ఏదైతే ఉందో దాన్ని మోడల్ క్లాస్ గా తీసుకోండి. సో మోడల్ క్లాస్ ఈజ్ equal to 1500 to 2000. Therefore, L is equal to 1500. ఏంటి L? మోడల్ క్లాస్ యొక్క లోయర్ బౌండరీని మనం L అని చెప్పుకుంటాం. ఇది 1500 గా మనం తీసుకుంటున్నాం. ఆ తర్వాత 40ని F1 అనుకున్నాం కదా. 40ని F1 అనుకున్న తర్వాత పైన ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని F0 అనుకోండి, కిందున్న ఫ్రీక్వెన్సీని F2 అనుకోండి. అంటే F0, F1, F2 ఈ వరుసగా రావాలి మనకు. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని మనం F1 అనుకున్నాము, దానికి పైనున్న ఫ్రీక్వెన్సీని F0 అనుకున్నాం, కిందున్న ఫ్రీక్వెన్సీని F2 అనుకున్నాం. అయితే మీరు ఒక డౌట్ అడగచ్చు, సార్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి పైన ఉన్నటువంటి దాన్ని ఫ్రీక్వెన్సీని F0 అనుకోమన్నారు కదా, అసలు ఆ F1 అన్నిటికంటే పైన ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటి అని. అప్పుడేం లేదండి, F0ని 0 అనుకుంటారు. F0ని 0 అనుకుంటారు. ఎందుకంటే దానికంటే పైన ఫ్రీక్వెన్సీ వాల్యూ లేదు కదా, అంటే 0నే కదా, కాబట్టి 0 అనుకుంటారు. ఓకే, L is equal to 1500. ఇక్కడ F0, F1, F2 వాల్యూస్ ఉన్నాయి కదా, వీటిని కూడా వేసుకున్నాం. F0 is equal to 24, F1 is equal to 40, F2 is equal to 33, and H is equal to, what is H? H is equal to క్లాస్ ఇంటర్వెల్ గా మనం చెప్పుకోవచ్చు, లేదా హైట్ ఆఫ్ ద క్లాస్ అని కూడా చెప్పుకోవచ్చు. సో H is equal to 500. H is equal to 500. These are the values 1, 2, 3, 4, 5. 5 వాల్యూస్ అనేవి మనం ఈ మోడ్ కనుక్కునే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తామండి. ఈ 5 వాల్యూస్ మనం చూసుకోవాలి ముందు. సరే, ఇప్పుడు మోడ్ ఫార్ములా ఏదో చూద్దాం. మోడ్ ని Z తో సూచిస్తారండి. ఈజ్ ఈక్వల్ టు L ప్లస్
F1 minus F0 by 2F1 minus F0 minus F2 into H. This is formula to find the mode. ఇప్పుడు వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేషన్ చేద్దామండి. L is equal to 1500. Okay, plus F1 minus F0. What is F1? 40. Minus F0. F0 is equal to 24 by 2F1. F1 is equal to 40. So 2F1 means it is 80 minus F0 24 minus F2. F2 is equal to 33 into H. H is equal to 500. That equal to 1500 plus 1500 40 minus 24, it is 16. 80 minus 24 minus 33. Minus 24 minus 33. Minus 24 minus 33, it is minus 57. So it is minus 57. 80 minus 57 plus 80 minus 57. That means 23. So it is 23. 23 into 500 is equal to 1500 plus 516th. 16 5 is 80. Again, these two zeros are there. Now, 23. 23 తో డివిజన్ చేస్తే 23 3 23 3 जा 69 1 1 0 carry 6 2 जा 12 13 138 2 carry 2 remainder. So it is 347.826. Now add these two amounts. 1847.826. If we adjust this for two decimals, then it will become 47.83. We adjust this for two decimals.
So Z is equal to 1847.83. This is the answer. Now give the answer to the question. What is the question? Find the model monthly expenditure. So model monthly expenditure is equal to 1847.83 rupees. This is the answer. Okay. Thank you. Next, ఇదే క్వశ్చన్ కి ఇదే డేటాకి మనం నెక్స్ట్ ఈ మీన్ వాల్యూ కూడా కనుక్కోవాలి. ఇచ్చాడు చూడండి, ఆల్సో ఫైండ్ ద మీన్ మంత్లీ ఎక్స్పెండిచర్ అని. కాబట్టి దానికి మీన్ కూడా కనుక్కుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఆల్రెడీ మనం ఈ ప్రాబ్లంకి అంటే ఇదే డేటాకి మోడ్ కనుక్కున్నామండి. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది మీన్ కనుక్కోవాలి. అర్థమెటిక్ మీన్ ని కనుక్కోవాలి. ఇదే డేటాకి కనుక్కోవాలి. మోడ్ కనుక్కునేటప్పుడు ఈ రెండు కాలమ్స్ ఇలాగే ఇచ్చేసాడండి. మీన్ కనుక్కోవాలంటే ఇటు చూడండి, క్లాస్ ఇంటర్వెల్స్ ఎంతెంత పెద్దగా ఉన్నాయో. కాబట్టి క్లాస్ ఇంటర్వెల్స్ ఆర్ వెరీ లార్జ్. సో వీ హ్యావ్ టు యూజ్ step deviation method. In this step deviation method, the table has 6 columns. How many columns? 6 columns. Already the problem 2 columns has given. Remaining 4 columns we have to draw. The third column is class marks. Class marks ని మనం ఎలా లెక్కిస్తాము? క్లాస్ ఇంటర్వెల్ లో ఉన్నటువంటి లోయర్ లిమిట్ ని, అప్పర్ లిమిట్ ని, ఈ రెండింటిని అడిషన్ చేసి హాఫ్ చేస్తే మనకు క్లాస్ మార్క్ వస్తుంది. దాన్నే మనం XI అంటున్నాం. ఈ విధంగా ఈ XI మార్క్స్ అన్ని కూడా వేసుకున్నాం. ఈ థర్డ్ కాలం వేయడం మనందరికీ బాగా తెలిసిందే. ఇంతకు ముందు మనం చాలా లెక్కలు చేస్తున్నాం. ఇక ఫోర్త్ కాలం విషయానికి వస్తే, స్టెప్ డీవియేషన్ మెథడ్ లో ఫోర్త్ కాలం ఏంటండి? DI is equal to XI మైనస్, ఇక్కడ ఈ XI లో ఏదో ఒక వాల్యూని, మనం మధ్యలో ఉండేటటువంటి ఏదో ఒక వాల్యూని A అని అనుకుంటాం. దీన్ని A అని అనుకుందాం. సో 3250 అనేది A అవుతుంది. 3250 అంటే ఇక్కడ జనరల్ గా A రాస్తారండి. ఏకి బదులుగా నేను వాల్యూనే వేసేస్తున్నా. DI ఈజ్ ఈక్వల్ టు XI మైనస్ 3250. ఎందుకు వేయాలి 3250 అంటే, ఈ 3250ని మనం A గా చెప్పుకున్నాం. A అంటే ఏంటి? వన్ ఆఫ్ ద క్లాస్ మార్క్స్. దిస్ ఈజ్ అజ్యూమ్డ్ యాజ్ మీన్. సో ఇట్ ఈస్ అజ్యూమ్డ్ మీన్. Now DI value ని XI minus
3250గా అనుకుంటాం. xi it means 1250 minus 3250 ఎంత అవుతుందండి? పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని తీసేయాలి. 3250 1250 ఇట్ ఈస్ 2000. కానీ పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి -2000 వస్తుంది. -2000. అలాగే 1750లో నుంచి 3250 తీసేస్తే 1500 వస్తుంది. 2250లో నుంచి 3250 తీసేస్తే -1000 వస్తుంది. అలాగే ఇది -500 అవుతుంది. 3250లో నుంచి 3250 తీసేస్తే 0 వస్తుందండి. అలాగే 3750లో నుంచి 3250 తీసేస్తే 500 అవుతుంది. ఇది 1000 అవుతుంది. ఇది 1500 అవుతుంది. These are the DI values. These are the DI values. This is 4th column, 5th column, 6th column. Now it is UI. UI is equal to DI by H. Here H is equal to 500 గా తీసుకున్నాం. H is equal to 500 గా తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ క్లాస్ ఇంటర్వల్ 500 ఉంది కాబట్టి. 2000 divided by 500, it is -4. This is -3. This is -2, -1, 0, 1, 2, 3. These are UI values. These are UI values. Now, these are FI values and these are UI values. FI into UI. The 6th column is FI into UI. 24 into -4, it is -96. 40 into -3, it is -120. 33 into -2, it is 66. 28 into -1, it is -28. 30 into 0, so it is 0. 22 into 1, it is 22. 16 into 2, it is 32. 7 into 3, it is 21. These are positive values and the above 4 are negative values. Add the positive values. 75 minus, these are minus. By adding negative values, 8, 12, 0, 2, 4, 10, 21, 2, 3, 310. That is equal to 235. పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి దీనికి ఈ వాల్యూకి మైనస్ పెట్టుకున్నాం. ఏంటిది? సిగ్మా FI UI is sigma FI UI is equal to -235. What is sigma FI? Is equal to
By adding these Fi values, we get 200. 200. See here, 200 families are given. So Fi value is sigma Fi value is equal to 200. Now A is equal to 3250. Sigma H is equal to 500. Sigma Fi Ui is equal to minus 235, comma, sigma Fi is equal to 200. These are the 4 values using in formula. AM arithmetic mean is equal to A plus sigma Fi Ui by sigma Fi into H. This is formula for arithmetic mean in the step deviation method. Substitute the values. A is equal to 3250 plus sigma Fi Ui means it is minus 235 by 200 into H is equal to 500. So it is 500 is equal to 3250 plus see here, cancel these 2 zeros to the 2 zeros. So minus 235 into 5 by 2. So 235 into 5. 5 5 ja 25, 2, 5 3 ja 15, 16, 17, 5 2 ja 10, 11. This 1175 should be divided by 2. 2 5 ja 10. 1, 2, 1, 7, 2 8 ja 16, 1, 5, 2 7 ja 14, 1.0, 5 ja 10. Minus, plus of minus, it is minus. Minus 587.50. By subtracting these two, $32.50 587.50 6 2 2662.5 2662.50. Therefore, mean is equal to
2662.50. ఇప్పుడు మనం అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం రాద్దాం. ఫైండ్ ద మీన్ మంత్లీ ఎక్స్పెండిచర్. మీన్ ఆఫ్ monthly expenditure. Mean of monthly expenditure is equal to 2662.50 rupees. This is the answer. ఇది ఆయన అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం. ఎగ్జామినర్ యొక్క కళ్ళు ఈ సమాధానం కోసం వెతుకుతూ ఉంటాయి. ఎగ్జామినర్ యొక్క కళ్ళు, పరీక్ష పేపర్లు దిద్దే ఎగ్జామినర్ కళ్ళు ఈ సమాధానం కోసం వెతుకుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని ఒక బాక్స్ లో చూపించండి సమాధానం. ఇది రఫ్ వర్క్. రఫ్ వర్క్ లాస్ట్ పేజీలో వేయండి. నాకు అక్కడ ప్లేస్ లేదు. లాస్ట్ పేజీలో కాదు, పేజీలో రైట్ సైడ్ వేయండి ఈ రఫ్ వర్క్. నాకు అక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను ఫర్దర్ చేయబోయేటటువంటి వీడియోస్కి ఇది ఎంకరేజ్మెంట్ అవుతుందండి. ఓకే, థ్యాంక్ యూ.